నామినేషన్ తర్వాత నిఖిల్ డిప్రెస్‌కి వెళ్ళిపోవడం, ఇక యశ్వినిని పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ రావడం, మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడం ఇదంతా గమనిస్తూ అయితే యశ్విని కనిపించింది. అయితే నిఖిల్ ఇక్కడ తన బెడ్‌రూమ్‌లోకి వచ్చి తనలో తను కుమిలిపోతూ ఉంటాడు. అదంతా చూసిన యశ్విని అయితే నిఖిల్ నీతో క్లారిటీ చేసుకోవాలనుకుంటున్నాను అంటూ నిఖిల్ దగ్గరికి వస్తుంది. ఇక నిఖిల్ అయితే క్లియర్‌గా అంటాడు, సోనియా అవన్నీ అంటున్నప్పుడు నువ్వెందుకు ఏమీ సమాధానం చెప్పలేకపోయావు? నేను నీకు హోప్స్ ఇస్తున్నాను అని దానికి ఎందుకు నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు? అంటూ యశ్వినిని క్వెషన్ చేస్తే, అవును నిఖిల్, నీకు బయట ఒక వ్యక్తి ఉన్నారు, నువ్వు వాళ్ళతో సీరియస్గా ఉన్నావు, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, నేను నీ మీద జెలస్ ఫీల్ అవ్వట్లేదు అంటూ నాకు క్లారిటీ ఇవ్వాల్సింది కదా. అలా క్లారిటీ ఇవ్వకుండా నువ్వు ఫీలింగ్స్ ఉన్నట్లు నాతో ప్రవర్తించడం ఎందుకు? నేను గౌతమ్తో క్లోజ్గా ఉంటే నా దగ్గర జెలస్ ఫీల్ అవ్వడం ఎందుకు? ఇవన్నీ చేయడం ఏంటి? దాన్ని హోప్స్ అనరా అంటూ యశ్విని క్వశ్చన్ చేస్తుంది. ఇక ఆ మాటలకి నిఖిల్ అయితే అంటాడు, నేను నీకు ఏ రోజు హోప్స్ ఇవ్వలేదు అంటూ. ఇలా వీరిద్దరూ అయితే ఒకరినొకరు ఆర్గ్యూ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. బయట ఇక హౌస్ మేట్స్ అంతా తింటూ ఉంటారు. ఇక గౌతమ్ అయితే అడుగుతారు, ఇక వాళ్ళు తినరా అంటే, లేదు వాళ్ళు ప్రెజెంట్ ఈరోజు తినేలా ఏమీ కనిపించట్లేదు అంటూ మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ నిఖిల్ అయితే చాలా బాధపడ్డాడని చెప్పుకోవచ్చు మార్నింగ్ గార్డెన్ ఏరియాలో నామినేషన్ వల్ల. ఏంటి ఇలా మారిపోయింది? తెలుగు వాళ్ళలో నేను కూడా ఒక్కడిని అని నిరూపించుకుందామని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే పూర్తిగా నెగిటివ్ అయిపోయింది. ఇక్కడ ఇలా ఉంది అంటే బయట నా గురించి ఏమనుకుంటున్నారో అంటూ కావ్యాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ యశ్విని అయితే నిఖిల్కి మొత్తుకుంటూ ఉంటుంది, నువ్వు చెప్పిన విధానం ఏంటంటే నేను నీ వెనకాతల పడుతున్నాను, నీకేమీ నా మీద ఫీలింగ్స్ లేవు అన్నట్లు. అలా అంటే ఒక ఆడపిల్లకి ఎంత క్యారెక్టర్ లూజ్ అవుతుంది, నువ్వు అలా ఎలా చెప్తావు నిఖిల్ అంటూ నిఖిల్ని అంటూ ఉంటుంది. అలానే హౌస్